హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ ఎలా ఉన్నారో కూడా నాతో తప్పకుండా కింద కమెంట్స్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి నేను మొన్న గురువారం రోజు షూట్ చేసిన వ్లాగ్ అనేది షేర్ చేస్తున్నాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇంటికి ఎవరు వచ్చారో, సో మమ్మీ అయితే వచ్చిందండి. సో ఈరోజు మార్నింగే ఇంకా దిగిందనమాట హైదరాబాద్లో. సో ముందైతే అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి ఇంకా అక్కడ నుంచి అయితే మా ఇంటికి అయితే వచ్చింది. సో ఇంతకీ మమ్మీ ఎందుకు వచ్చింది హైదరాబాద్ అదంతా కూడా నేను మీకు వ్లాగ్లో అయితే చెప్తానండి. సో ఇంక ఇక్కడ అయితే వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేస్తే మమ్మీ ఫోన్ మాట్లాడుతూ ఉన్నది. అండ్ 9కి స్కూల్కి అయితే వెళ్ళిపోయింది. ఇంకా ఇక్కడ అయితే మమ్మీ ఊరు నుంచి ములక్కాళ్ళు అవన్నీ కూడా తీసుకొచ్చింది. కొంచెం ఎక్కువగానే తీసుకొచ్చిందండి. అవన్నీ కూడా కొన్నేమో అక్క, అలాగే కొన్నేమో నేను, ఆ తర్వాత మావయ్య వాళ్ళు షేర్ చేసుకున్నాం. అండ్ అలాగో ఎక్కువే తెచ్చింది కదా అని చెప్పేసి ములక్కాళ్ళు అవన్నీ కూడా ఇక్కడ నేను టీవీ చూసుకుంటూ ముక్కలు అవన్నీ కూడా కట్ చేసేసుకుంటున్నాను. అండ్ ఈ యొక్క ములక్కాళ్ళతో పాటు ఏంటంటే గుమ్మడికాయ, అలాగే మనకి చిలకడ దుంపలు అంటే స్వీట్ పొటాటో అంటారు చూసారా, అవి కూడా తీసుకొచ్చింది. అండ్ ఇక్కడ అయితే వంట ఆల్రెడీ మార్నింగ్ 9కి లంచ్ బాక్స్కి అట్టకాయ ఫ్రై అదంతా కూడా ప్రిపేర్ చేసేసాను. అండ్ ఇక్కడ అయితే నేను ఇంకా బీరకాయ పెచ్చులతో రోటి పచ్చడి అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. రోటి పచ్చడి అంటే రోల్ మీద కాదు, మామూలుగా ఇక్కడ మిక్సీ జార్లోనే చేసేస్తాను. నా దగ్గర అయితే రోల్ అదంతా కూడా ఏమీ లేదు. ఇంకా ఇక్కడ అయితే బీరకాయలు అవన్నీ కూడా కొంచెం లేతగానే ఉన్నాయండి. సో ఇలా లేతగా ఉండేటప్పుడు చేసేసుకుంటేనే బెటర్ అని చెప్పేసి ఇక్కడ బీరకాయ అవన్నీ కూడా కట్ చేసేస్తున్నాను. ఇంకా యాక్చువల్లీ ఇంట్లో అయితే దొండకాయలు అలాగే ఇంకా బెండకాయలు అవన్నీ కూడా ఉన్నాయి, కానీ మమ్మీకి అయితే అంత పెద్దగా ఇష్టంగా అయితే తినదు. అందు గురించి అని చెప్పేసి ఈరోజు అయితే ఈ యొక్క రోటి పచ్చడి అదంతా కూడా ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ దాంతోపాటు మజ్జిగచారు అదంతా కూడా ప్రిపేర్ చేశానండి, అది కూడా ఉన్నది. అండ్ ఇక్కడ అయితే బీరకాయ అదంతా కూడా మనం ఇలా తొక్కలతో చట్నీ కిందన అంటే పచ్చడి కిందన పెట్టుకునేటప్పుడు బీరకాయకి పైన తొక్క దగ్గర సన్న నారల్లా ఉంటాయి కదండి, సో అవన్నీ కూడా ముందు తీసేసుకోవాలన్నమాట. సో అవన్నీ కూడా ఇక్కడ అయితే నేను చక్కగా అయితే తీసేసుకుంటున్నాను. ఈరోజు యాక్చువల్లీ నాన్ వెజ్ అయితే తెప్పించి ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అనుకున్నానండి. ఊర్లో మమ్మీ ఒకతే ఉంటుంది కదా, సో నాన్ వెజ్ తెచ్చుకోవడం అయితే చాలా తక్కువ అనమాట. ఎప్పుడన్నా మేము ఊరు వెళ్ళినప్పుడే ఇంకా లైక్ చికెన్ కానీ మటన్ కానీ ప్రాన్స్ ఫిష్ అవన్నీ కూడా తెప్పించి వండుతూ ఉంటుంది. అండ్ ఈరోజు ఎలాగో ఇంకా ఏదైనా నాన్ వెజ్ తెప్పిద్దామని చెప్పేసి అనుకునేటప్పటికల్లా ఈరోజు అయితే గురువారం అని చెప్పేసి ఇంకా అప్పటికప్పుడు ఇంకా నేను ఈ యొక్క పచ్చడి అనేది ప్రిపేర్ చేస్తున్నాను. మమ్మీ అయితే గురువారం రోజు నాన్ వెజ్ అయితే తినదండి. లేదు అనుకుంటే ఫిష్ అన్నా సరే తీసుకొచ్చి చక్కగా ఫ్రై కింద చేసి పెడదామని చెప్పేసి అనుకున్నాను. బట్ ఇంకా ఛాన్స్ లేకపోవడం మూలనే ఇక్కడ అయితే బీరకాయ పచ్చడి అదంతా కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇంకా బీరకాయకి ఆ నారలు తీసేసిన తర్వాత ఇంకా పెచ్చదంతా కూడా తీసేస్తున్నానండి. ఈ యొక్క రోటి పచ్చడి అదంతా కూడా చాలా బాగుంటుంది. ఇందులో ఏంటంటే నేను నువ్వులు అవన్నీ కూడా వేస్ట్ చేస్తాను. టేస్ట్ అయితే సూపర్ డూపర్ అయితే ఉంటుందన్నమాట. మా మమ్మీకి ఏంటంటే వెజిటేరియన్ బాగా ఇష్టంగా అయితే తింటుందండి, నాన్ వెజిటేరియన్తో కంపేర్ చేస్తే. సో ఇంకా ఈరోజు అయితే ఈ యొక్క పచ్చడి చేద్దామని చెప్పేసి ఇంకా బీరకాయకి అయితే ఈ విధంగా పెచ్చులు అవన్నీ కూడా నీట్గా అయితే తీసేసుకున్నాను. అండ్ ఇక్కడ అయితే పెచ్చులు అవన్నీ కూడా తీసేసాను కదా. అండ్ ఒక పక్కన ఏంటి అంటే ఇంకా మజ్జిగచారుకి పోపు అదంతా కూడా వేసేసాను. అండ్ ఇంకో పొయ్యి మీద ఏంటంటే బీరకాయ పచ్చడి చేయడం గురించి అని చెప్పి మూకుడు పెట్టి మూకుడులో అయితే ఆయిల్ అదంతా కూడా వేసేసానండి. అండ్ బీరకాయ పెచ్చులు అవన్నీ కూడా తీసాను కదా, అవి కొంచెం పెద్దగా ఉన్నాయని చెప్పి ఇక్కడ అయితే చిన్నగా అయితే కట్ చేస్తున్నాను. అండ్ పక్కన మమ్మీ ఏంటంటే స్వీట్ పొటాటో తీసుకొచ్చింది కదా, అవన్నీ కూడా ఎలాగో కుక్కర్ పెడతావు కదా, కుక్కర్లో ఇంకా బాయిల్ చేసేద్దు కానీ అని చెప్పేసి ఇంకా తీసుకొచ్చిందనమాట. అండ్ ఇంకా మమ్మీ అయితే చక్కగా నేను ఇక్కడ వంట చేసుకుంటూ ఉంటే కిచెన్లో ఉండి మాట్లాడుతూ ఉన్నది. ఇందులో ఈ బ్లాగ్లో ఏంటంటే కొన్ని లైవ్ వాయిస్ కూడా యాడ్ చేశానండి. మా యొక్క మాటలు అవన్నీ కూడా మీరు కూడా వింటే బాగుంటుంది కదా అని చెప్పేసి. అండ్ ఇక్కడ మమ్మీతో మాట్లాడుకుంటూ ఇంకా వంటదంతా కూడా ఇంకా స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ సగం వంట అయితే అయిపోయిందండి. జస్ట్ ఈ యొక్క రోటి పచ్చడి అనేది ప్రిపేర్ చేసేస్తే ఇంక వంటదంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఈరోజు ఏంటంటే ఈ యొక్క రోటి పచ్చడిలో కంపల్సరీగా నేను టమాటోస్ అయితే వేస్తానండి. మరీ ఎక్కువ టమాటోస్ ఏం కాదు, నేను తీసుకున్నవి చిన్న టమాటోస్ అయితే ఒక 3 తీసుకున్నాను అనమాట. సో చూసారు కదా, ఈ యొక్క బీరకాయ పెచ్చులు అవన్నీ కూడా చిన్న ముక్కల్లో అయితే కట్ చేసేసాను. ఇంకా అవన్నీ కూడా ఆయిల్లో అయితే ఫ్రై చేస్తున్నానండి. సైమల్టేనియస్గా ఇంకో మూకుల్లో ఏంటంటే ఒక గుప్పుడు నువ్వులు అలాగే
కొంచెం ఒక 3 ఎండుమిరపకాయలు కొంచెం జీలకర్ర వేసేసి మంగడాలను అయితే ఇలాగా ఫ్రై చేస్తున్నాను అనమాట. ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తే మనకు నువ్వులు అవన్నీ కూడా వేగిపోతాయి. అండ్ ఇక్కడ ఈలోగా నేను ఆ పని చేసుకుంటూ ఉంటే మమ్మీని అయితే రైస్ అదంతా కూడా కుక్కర్లో బియ్యం అదంతా కూడా వేసి అయితే కడిగేమన్నాను. కడిగేసింది. ఇంకా వాటర్ అదంతా కూడా పోస్తుంది అనమాట. అంటే ఎవరింట్లో వాళ్ళ పనులు అవన్నీ కూడా వాళ్ళకే అలవాటు ఉంటాయి కదా. సో ఇక్కడ రైస్లో ఎంత బియ్యం వేయాలి అని అడిగితే నేను చెప్తున్నాను అనమాట. సో ఇక్కడైతే రోడ్ పచ్చడి అదంతా కూడా రెడీ అయిపోతూ ఉన్నదండి. అండ్ 9కి ప్రిపేర్ చేసిన అరటికాయ ఫ్రై, అలాగే మార్నింగ్ కొంచెమే రైస్ అదంతా కూడా వండానండి. ఎలాగో మమ్మీ వస్తుంది కదా, ఇంక మార్నింగే రైస్ ముగ్గురికి కలిపి వండేయడం ఎందుకులే, మమ్మీ వస్తుంది కదా ఇంక వేడివేడిగా తినేటప్పుడు వండుతామని చెప్పి కొంచెం రైసే ప్రిపేర్ చేశాను. అండ్ ఇంకా ఆ యొక్క బీరకాయ పెచ్చులు అవన్నీ కూడా ఆల్మోస్ట్ అయితే మగ్గిపోయినాయండి. ఇక్కడ చూసారు కదా స్వీట్ పొటాటో ఎంత బండగా అయితే ఉన్నాయో. సో ఇంత పెద్దవి చూడడం అయితే నేను ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇవైతే ఇంకా ముక్కల్లో అయితే కట్ చేసేసుకుని ఇంకా కుక్కర్లో అయితే పెట్టుకుని బాయిల్ చేసేసుకోవాలి. ఇంత ముక్కల్లో కట్ చేసానా ఎంత ఇదేంటి నేను కట్ చేస్తాను. కాదు చెయ్యి నొప్పి అని కాదు, చాలా గట్టిగా ఉంది. పెద్ద చాకు కత్తిపేటలతోటి అదే మధ్యకి ఒకటి కట్టానా చక్రాల్లాగా కట్ చేయి. రేపుల్లో కూడా వేసుకుంటారు. పడతాయా తింటాం. ఉన్నారు ఇంకా నాకు దుప్పలు తీసి ఆవిడకి ఇచ్చేసాను. కొంచెం బరువు గుమ్మడికాయ పెట్టుకుంటున్నాను కదా, కొంచెం ఆ బరువు అన్న తగ్గుతుందని. ఇది ఇలా కాదు, పెద్దంతో బెటర్. అందులో వాటర్ వేయాలా? పెట్టి చూసారు కదండి ఎంత హార్డ్గా అయితే ఉన్నాయో ఈ యొక్క స్వీట్ పొటాటోస్ అవన్నీ కూడా కట్ చేస్తుంటే. ఇంకా కుక్కర్లో అయితే కిందన రైస్ అదంతా కూడా పెట్టేశాను. పై గిన్నెలో అయితే ఈ యొక్క కట్ చేసిన స్వీట్ పొటాటోస్ అవన్నీ కూడా పెట్టేశాను. కరెక్ట్గా 3 విజిల్స్ వస్తే మనకి పొటాటోస్ అలాగే కిందన మనకి రైస్ కూడా కుక్ అయిపోతూ ఉంటుంది. ఇంక ఈలోగా మనకి ఈ యొక్క బీరకాయ పెచ్చులు అవన్నీ కూడా మగ్గిపోయినాయి, చక్కగా చల్లారిపోయినాయి. అండ్ మిక్సీ చేసేసిన తర్వాత ఇంక పోపు అదంతా కూడా వేసేసాను. మొత్తం రెసిపీ అదంతా కూడా ఏమీ షూట్ చేయలేదండి, పైనే వీడియో అదంతా కూడా తీసాను. అండ్ మా ఈ భోజనం అదంతా కూడా ఈరోజు అయితే త్వరగానే తినేసాము. అంటే అరౌండ్ 12 o'clock తినేసాము అనమాట. ఎందుకు ఇంత త్వరగా తిన్నాము అంటే మార్నింగ్ మమ్మీ హైదరాబాద్లో దిగింది కదా, అక్క వాళ్ళ ఇంట్లో దిగింది, అక్కడ బ్రేక్ఫాస్ట్ తిన్నది, ఆఫ్టర్నూన్ లంచ్ మా ఇంట్లో. సో మా ఇంట్లో త్వరగా తినేసిన తర్వాత మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్దాము అని చెప్పేసి ఇంకా అనేటప్పటికల్లా ఈరోజు భోజనం నేను మమ్మీ అయితే త్వరగా అయితే తినేసాం. ఇంకా మా హస్బెండ్ అయితే తినలేదు. ఇంకా మేము భోజనం తింటుంటే మా హస్బెండ్ అయితే బయట నుంచి అయితే కిడ్లీలు అయితే తీసుకొచ్చారండి. మా అందరికీ కిడ్లీలు అంటే చాలా చాలా ఇష్టం అనమాట. ఏదైనా పెళ్ళిళ్ళకి వెళ్ళామనుకోండి, ఫంక్షన్స్కి వాటికి కిడ్లీలు పెడితే అక్కడ తినేసి హ్యాండ్ బ్యాగ్లో కూడా కొన్ని కిడ్లీలు అయితే తెచ్చుకుంటూ ఉంటాం అనమాట, అంత ఇష్టము. అండ్ మమ్మీ అయితే ఇప్పుడే కదా భోజనం తిన్నది, ఇంకా మెడిసిన్స్ అవన్నీ కూడా వేసుకుని ఇంకా ఇక్కడైతే కిడ్లీ అదంతా కూడా తినడానికి అయితే రెడీ అవుతూ ఉన్నది. ఇక్కడ వీడియో షూట్ అదంతా కూడా తీస్తుంటే చీర బాగాలేదు అని చెప్పేసి అంటుంది. ఏం లేదు సూపర్ ఉన్నది అని చెప్పేసి అంటున్నాను. ఇంతకీ మమ్మీ ఎందుకు వచ్చింది అంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్ లోనే అమ్మమ్మ అయితే చనిపోయారండి మావయ్య వాళ్ళ ఇంట్లోనే, హైదరాబాద్లోనే. సో ఇంకా అందు గురించి అని చెప్పేసి ఈ సంవత్సరం అయితే అమ్మమ్మ సంవత్సరికాలు అయితే ఉన్నాయి. సో ఈరోజు మీరు చూస్తున్న ఈ యొక్క వ్లాగ్ అనేది December 31st కదా. సో ఈ రోజే అమ్మమ్మ సంవత్సరికం అండి. ఈ వ్లాగ్ అదంతా కూడా నేను ముందుగానే ఎడిటింగ్ చేసి పెట్టడం మూలాన సో మీకైతే కరెక్ట్గా ఈ టైంకి అయితే వచ్చిందనమాట. సో ఇంకా దాని గురించి అని చెప్పి మమ్మీ అయితే వచ్చిందనమాట సంవత్సరికాలకి అని చెప్పి. అండ్ ఇక్కడ అయితే నేను స్నానం అదంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఫేస్కి ఇంకా క్రీమ్ అదంతా కూడా అప్లై చేసుకోలేదు, అందుకని బొట్టు అదంతా కూడా పెట్టుకోలేదు. ఇంకా రెడీ అయిపోయిన తర్వాత ఇంక మావయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోవాలి. మావయ్య వాళ్ళ ఇల్లు కూడా మా ఇంటికి దగ్గరేనండి, యాక్చువల్లీ వాకబుల్ డిస్టెన్సే. సో ఇంకా గబగబా ఇవన్నీ కూడా తినేసి రెడీ అయిపోయి మా ఇంటికి వెళ్ళిపోవాలి. సినిమాకి వెళ్తే 2 ఎంత అయిందంటుంది. ఇలా ఆడ బయట ఆఫ్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఇలా డోర్ తీసాడట.
చూస్తే ఇక్కడ నిలబడి ఉన్నట్టు ఉందంట. ఎవరు? అతను. అవునా? ఆహా. నువ్వు ఇంకా నా గురించి ఏమన్నా చెప్తున్నావేమో అని నేను అనుకుంటున్నాను. రారా మనవడా, ఈ గురించి చూస్తున్నా. రా పడుకుందాం. ఓకే ఓకే. పొద్దున చెప్తున్నాడు అస్తమాన కల్లోకి వస్తుంది మమ్మీ నాకు నానమ్మ. నాకు అప్పుడే చనిపోయినప్పుడే నేను మీ ఇంటికి కల్లోకి వచ్చి అని అన్నాడు. అంటే వస్తా ఉంటది ఏదో. నేను అప్పుడు చెప్పాను మమ్మీ, ఇలా దినం కూడా అవ్వకముందే మీరు ఇక్కడే ఉండేటప్పుడే ఈ రోజు కల్లోకి వచ్చింది అమ్మది. ఇంకెప్పుడు సెటిల్ అవుతుందిరా అని అడుగుతుందిరా. ఈయన క్వశ్చన్స్ అన్ని అలా అడుగుతుందా అని అడిగేస్తున్నాడేమో మామయ్య. అదే అడగడం. ఇంక మావయ్య ఇంటికి అయితే వచ్చేసిన తర్వాత ఇంకా నేనైతే ఇంకా సోఫా మీద రిలాక్స్ అయిపోతూ ఇంకా కబుర్లు అవన్నీ కూడా ఇంకా అత్తయ్య చెప్తూ ఉంటే వింటున్నాను అనమాట. యాక్చువల్లీ అత్తయ్య అన్నాను కానీ నాకు చిన్నప్పటి నుంచి అక్క అని పిలవడం అయితే అలవాటే అండి. సో ఇంకా దేవక్క అంటూ ఉంటాను. సో ఎవరు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఇంకా ఇక్కడ అయితే మేము ఆల్రెడీ ఫుడ్ అదంతా కూడా తినేసి వచ్చేసాం కదా. సో ఇంకా ఇక్కడైతే అరౌండ్ టైం 1:30 ఆ టైం అయితే అయిపోయింది. ఇక్కడ మా దేవక్క ఫుడ్ అదంతా కూడా తింటూ ఇంకా ఫోన్ అదంతా కూడా మాట్లాడుతుంది. సో ఇందాక స్టోరీ ఏదో చెప్తుంది కదా, అదేంటంటే మా మావయ్య వాళ్ళ అబ్బాయికి రీసెంట్గానే మా అమ్మమ్మ అయితే కొంచెం బయటికి వెళ్ళి వస్తునేటప్పుడు డోర్ అదంతా కూడా మా అమ్మమ్మ తీసినట్టు అయితే అనిపించిందటండి. సో ఇంకా అదే స్టోరీ ఏదో చెప్తూ ఉన్నదనమాట మాతోని. అండ్ ఇక్కడైతే మా దేవక అయితే ఫోన్లో మాట్లాడుతూ ఉన్నది. మమ్మీ ఈరోజు మార్నింగే దిగింది కదా, సో తర్వాత రోజు మార్నింగ్కి పిన్ని వాళ్ళు అయితే హైదరాబాద్ మావయ్య వాళ్ళ ఇంట్లో అయితే దిగుతారు. చెప్పాను కదండి అమ్మమ్మ కార్యక్రమం ఉందని చెప్పేసి. సో దాని గురించి అనమాట ఇంకా బయలుదేరారా అవన్నీ కూడా ఇంకా ఇక్కడైతే దేవక్క అదంతా కూడా మాట్లాడుతూ ఉన్నది. మా మమ్మీ ఇంక హైదరాబాద్ దిగిన తర్వాత ఇంకెవరికి ఫోన్ చేయలేదండి. లైక్ పిన్ని వాళ్ళకి అయితే ఫోన్ చేయలేదన్నమాట. అక్క వాళ్ళు, నేను, అలాగే మావయ్య వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటాం కాబట్టి ఇంకా మాకు చెప్పాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. మా ముగ్గురు ఇళ్ళ దగ్గర తిరిగేసింది కదా, ఇంకా పిన్నికి ఫోన్ చేయపోయేటప్పటికి పిన్ని కొంచెం కంగారు పడుతూ ఇంకా దేవక్కకి అయితే ఫోన్ చేసిందనమాట. అండ్ వాళ్ళకైతే ఆఫ్టర్నూన్ 2 o'clockకి ఇంకా బయలుదేరాలటండి. జర్నీ ఏమో 3 o'clockకి విజయనగరంలో ట్రైన్ అంట. ఇవి తెలుసా ఫ్రెండ్స్, మా దేవక్క తయారు చేసిన హోమ్ మేడ్ పప్పు చెక్కలు. పప్పు వాళ్ళు అంటూ ఉంటాం మేము, మా అత్తగారి సైడు పప్పు చెక్కలు అంటూ ఉంటారు. అండ్ ఇదైతే హోమ్ మేడ్ సేవ్ అన్నమాట, చాలా క్రిస్పీగా అయితే ఉంది. అండ్ ఇదైతే శనగపిండితో తయారు చేస్తూ ఉంటారు. అండ్ ఆయిల్ చూద్దాం ఎలా ఉన్నదో. సో చూస్తున్నారు కదా, ఏం ఆయిల్ వాడుతున్నారు మీరు? ఇంత ఆయిల్ లేకుండా అయితే ఉన్నది గోల్డ్ డ్రాప్. సో చూస్తున్నారు కదా, గోల్డ్ డ్రాప్ ఆయిల్తో వాడడం మూలన అసలు చేతికి ఆయిలే లేకుండా ఎంత డీప్ ఫ్రై ఐటమ్స్ అవన్నీ కూడా మంచిగా అయితే వచ్చినాయో. సో ఇప్పుడైతే టేస్టింగ్ టైం అన్నమాట. సో చూసారా ఎంత బాగుందో. అండ్ ఇక్కడ అయితే నేను ఫస్ట్ పప్పు చెక్క అయితే తింటున్నానండి. సో టేస్ట్ అదంతా కూడా ఇక్కడ ముందు టేస్ట్ చేస్తున్నాను. సో దేవక్కకి ఏంటంటే ఈ యొక్క స్నాక్స్ అవన్నీ కూడా చేయడం అయితే కొత్త అనమాట. మా అందరికీ కూడా ఇలాంటి స్నాక్స్ అయితే పెద్దగా అయితే ఏమీ రావు. అమ్మమ్మ ఉండేంత వరకు అమ్మమ్మే మా అందరికీ కూడా ప్రిపేర్ చేసి అందరికీ అయితే పంపిదనమాట. సో ఇప్పుడైతే అమ్మమ్మ లేదు కాబట్టి ఇలాంటి స్నాక్స్ అవన్నీ కూడా అయితే కొనుక్కోవాలి, లేదంటే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. బట్ ఓవరాల్గా అయితే స్నాక్స్ అవన్నీ కూడా బాగా చేసిందండి. అండ్ 9కి అయితే స్కూల్లో అయితే ఉన్నది కదండి. స్కూల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డ్రెస్ అదంతా కూడా చేంజ్ చేసేసి ఇంకా ఇక్కడికైతే తీసుకురమ్మని చెప్పి మా హస్బెండ్కి అయితే చెప్పాను. మాకని తెలియదు కదా. Already your people are experienced. Ruby. A, B, C, D, E, F, G. Name. Ganga. Adigo. Okay, Ganga. Palace. Place. Gangotri.
అబ్బా ఎప్పుడు అమ్మమ్మ ఏబిసి ఏ చెప్పినా ఊ అంటది. చిట్టి చక్రి అబ్బా ఓ ఎవరు ఇప్పుడు దేవక్క అమ్మమ్మ పియా అంతే ప్యాలెస్ అంట పాప అదొకటి వచ్చు. అబ్బా సో చూసారు కదండి, వచ్చిన వెంటనే నేమ్ ప్లేసింగ్ యానిమల్ అదంతా కూడా ఆడాలని చెప్పేసి ఇంక మొదలుపెట్టిందనమాట గేమ్. అదంతా కూడా చాలా ఫన్నీగా అయితే ఇంకా ఆడుకున్నామండి అందరం కూడా కలిపి. ఇంకా టైంపాస్ అయితే అలా జరిగిపోయిందనమాట. ఇంకా తర్వాత మమ్మీ ఏంటంటే మళ్ళీ అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాను అని చెప్పేసి అన్నది. ఇంకా అక్క గురించి అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. అక్క వచ్చిన తర్వాత అయితే మళ్ళీ మమ్మీ అయితే అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి ఇంక నైట్ స్టే అయితే అక్కడే ఉంటుందన్నమాట. సో అదండి ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.